మనం చాలా విషయాల్లో మనకు కలిగిన బలహీనతల్లో బాధల్లో భయమంతట్లో కూడా చాలా దిగులు పడుతూ కృంగిపోతూ ఉంటుంటాం. అనేకమైన తలంపులు పరిస్థితులు మనకు చాలా వేదనకరమైన పరిస్థితులుగా మారిపోవటం వల్ల ఇబ్బందితో కూడిన కొన్ని క్రియల వల్ల బోధిస్తూ ఉంటుంటాం. దేవుని యొక్క వాక్యము ఏమని చదివిస్తుందంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, నా బలము వలన, నా శక్తి వలన, నా జ్ఞానం వలన కాదు కానీ నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నువ్వు అనేకమైన విషయాల్లో నిరాశను కలిగి ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు కూడా. ఈరోజు నీ బలము నమ్ముకొని, నీ శక్తిని నమ్ముకొని, నీ జ్ఞానాన్ని నమ్ముకొని, నీ తెలివిని నమ్ముకొని, నీకున్న సామర్థ్యాన్ని కూడా నువ్వు నమ్ముకొని ఒకవేళ బలహీన పడి ఉన్నావేమో, అన్ని విషయాల్లో నిరాశ కలిగి బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావేమో. నిన్ను బలపరిచేవాడు నీ దేవుడైన యెహోవా. నీ బలము చేత కాదు కానీ, నీ శక్తి చేత కాదు కానీ, నీ వల్ల కాదు కానీ నిన్ను బలపరిచేవాడు ఒకడున్నాడు. ఆయన వల్ల నువ్వు సమస్తము చేయగలవు. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ఆయన ఆ యొక్క అపొస్తలుడైన పౌలు ఒక మాటను అంటాడు. ఏమనంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పంచుకున్నది మంచుకొని. నీకెంతమంది సహాయం చేసేవారన్నా, నీకెంతమంది ఆదరించేవారన్నా, నిన్ను ఎంతమంది బలపరిచేవారున్నప్పటికీ కూడా ఈ లోకంలో బలము కంటే, ఈ లోకంలో జ్ఞానం కంటే, ఈ లోకంలో తెలివి కంటే, ఈ లోకంలో నీకున్న శక్తి కంటే నిన్ను బలపరచు నీ దేవుని యందు సమస్తము చేయగలరు. నీకు విశ్వాసం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బలపరచబడాలి. ఈ లోకంలో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని, నిన్ను బలపరచగలవాడని, నిన్ను స్థిరపరచగలవాడని, నిన్ను ధైర్యపరచగలవాడని, నిన్ను హెచ్చించగలడని, నీ క్రియలను, నీ జీవితాన్ని మార్చగలడని, ఎవరి వల్ల కానిది ఆయనకి సమస్తము సాధ్యమని ఆయన నీలో ఉన్నాడని, ఆయన యందు నీకు సమస్తము సాధ్యమేనని, నువ్వన్నిటినీ చేయగలవని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాస్తూ, వారు తనకున్న కష్టంలో, తనకున్న బాధల్లో వాళ్ళందరూ కూడా పాలు పంచుకొని వాళ్ళకి తగిన సహాయాన్ని వారు చేస్తూ ఉన్నారు. వారికి కలిగిన వారు చేస్తూ ఉన్నారు. వారికి తోచిన సహాయం వారికి అందిస్తూ ఉంటుంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఈరోజు నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. ఈరోజు నీ జీవితంలో నమ్మకం ఉండాలి. ఈరోజు నీ జీవితంలో ఆ ఆత్మీయత బ్రతుకు నీలో ఉండాలి. ఏంటో తెలుసా, ఈ లోకంలో ఎవరి సహాయం నీకు అందకపోయినా, ఎవరి బలం నీకు అందకపోయినా, ఎవరి సహాయం నీకు అందుతున్నప్పటికీ కూడా, ఎవరికి బలం నీకు అందుతున్నప్పటికీ కూడా, ఈరోజు నీకు విషయం చెప్తాను, జాగ్రత్త గమనించు. నిన్ను బలపరచువాని వలన, నువ్వు ఎవరి యందైతే నువ్వు బలపరచబడుతున్నావో, ఎవరి యందైతే నువ్వు విశ్వాసంలో ఉన్నావో, ఎవరి యందైతే నువ్వు బలముగా నిలబడుతున్నావో, వారి ద్వారా నీ జీవితంలో దేవుడి కార్యం జరిగిస్తాడు. ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. నిన్ను బలపరచువాడు, నీకు సమస్తాన్ని జరిగించేయాలి. నిన్ను నిలబెట్టేవాడు నీ జీవితంలో మేలు చేయగలడు. నిన్ను నిలబెట్టేవాడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు, మేలు చేయగలడు, నిన్ను లేవనెత్తగలడు, నిన్ను కట్టగలడు. పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టిన దేవుడు, పడిపోయిన ఆ యొక్క ఆత్మీయ జీవితాలు, ఎంతో మంది పడిపోతే వారి జీవితాలు కట్టినవాడు, పడిపోయిన వారు లేవనెత్తినవాడు, కృంగబడిన వారిని లేవనెత్తినవాడు, నిరాశలో ఉన్న వారిని ఓదార్చినవాడు, కోల్పోయిన వారికి తిరిగి ఇచ్చిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు పోగొట్టుకున్నవి, కోల్పోయినవి మరలా నువ్వు పొందాలంటే నిన్ను బలపరచు అని నువ్వు